మ్యామ్, తప్పు చేసే వాళ్ళకి కర్మ అనేది తగులుతుంది అంటారు. 100% నేను కళ్ళారా చూశానండి. 30 years ago ఒక్కరు ఒక నేరం చేస్తే అప్పుడు అక్కడ శిక్ష దొరకడం లేదు, కానీ అన్నిటికీ కలిపి ఫుల్ హోల్సేల్గా శిక్ష దొరకడం కూడా నేను చూశాను. మీరు కూడా చూసుంటారు, ఈడు ఒక లుచ్చాగాడు, ఈడకి ఇంత మంచి టైం మంచి జరుగుతుంది, ఉంది, అవును. ఏమనుకుంటే జరుగుతుంది, మేమిక్కడ మనం ఇంత మంచి చేస్తున్నాం, మనకేంటి ఇట్లా జరుగుతుంది? మార్నింగ్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాము, మాకు ఏమైనా జరుగుతుందా అడుగుతున్నాం కదా. ఇది ఎందుకు అవుతుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ కర్మ. నేను 2 కథలు చెప్తాను, పేరు చెప్పలేను, అందరికీ తెలిసిన వాళ్ళు. ఏ దారి ఉందో అన్ని దారిట్లో డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఆ డబ్బులు సంపాదించిన డబ్బుల్ని అనుభవించడానికి వీల్లేకపోయింది. హెల్త్ డిడ్ నాట్ పర్మిట్, చావు కూడా బాగా రాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ అసలు లేనే లేదు. ఆ డబ్బులంతా అలా పోయాయి, గాలికి పోయాయి. నాకు జరిగిన ఒక విషయం, నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను. అప్పుడు ఒక పెద్ద హిట్, 1 హిట్ డైరెక్టర్ సెకండ్ పిక్చర్కి నన్ను చూస్తున్నారు. ఆడిషన్ నన్ను పిలిస్తే సో నాకు ఈ ఆడిషన్ అనేది కొత్త. దాంట్లో ఏదో ఒక విత్ రెస్పెక్ట్ వీఆర్ స్టాండింగ్ దేర్, అదర్వైజ్ వీఆర్ నాట్ యూస్ టు గోయింగ్ అండ్ స్టాండింగ్. సో ఒక 3 years ముందు నాకు ఫోన్ చేసి, హౌ ఆర్ యూ, డూ యూ రిమెంబర్ మీ, నన్ను గుర్తుందా? ఎందుకు సార్ మిమ్మల్ని గుర్తుండదు, కొంచెం ఒక 5,000 రూపీస్ నాకు జీపే చేస్తావా అన్నారు. ఎందుకు అనేది కూడా అడగలేదు, 5,000 అడుగుతున్నారు అంటే అందరినీ అడిగే ఒక స్థాయిలో ఉన్నారు అనేది నాకు అర్థమైంది.